అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇదే మాట వినిపిస్తోంది పశ్చిమాసియా పరిణామాలు చూస్తుంటే. శాంతి చర్చలు, సీజ్ఫైర్ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులు. యుద్ధం ముగిసినట్లే అనుకున్నారు అంతా. కట్ చేస్తే సీన్ మళ్లీ మొదటకొచ్చేసింది. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిఘటనలు పశ్చిమాసియాను మళ్లీ రగిలిస్తున్నాయి. యుద్ధానికి సీక్వెల్ స్టార్ట్ కాబోతోందా? ఫుల్ స్టాప్ కాదు కదా, వారికి ఇప్పట్లో బ్రేక్ పడడం కూడా అసాధ్యమేనా? ఓవైపు శాంతి చర్చలు, దాడులు, మరోవైపు పరస్పర దాడులతో రగులుతున్న పశ్చిమాసియా. అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమైన దాడులు. హర్ముజ్ మీద అమెరికా భయంకర దాడులు. కాస్కో ఇరాన్ అంటూ ట్రంప్ హెచ్చరికలు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ సీక్రెట్ ఆపరేషన్. క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి ఓపెన్ చేసిన ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధం సీక్వెల్ తప్పదా? ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా ఇస్తున్న సంకేతమేంటి? శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందని అనుకునే లోపే పశ్చిమాసియా మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. అమెరికా దళాలు ఇరాన్లోని గురుఖ్ నగరం, కేష్మా ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను కూల్చివేయడం, ఇతర చర్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడి చేసినట్లు తెలిపింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, 2 అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు ప్రకటించింది. హర్ముజ్ను కంట్రోల్ చేయాలంటే కేష్మా మిజైల్ సిటీని ధ్వంసం చేయడం అమెరికాకు చాలా కీలకం. ఇక్కడ అండర్ గ్రౌండ్ సిటీలో యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380 HY-2 సిల్క్ వామ్ను ఇరాన్ ఇక్కడ రెడీగా ఉంచింది. బాలిస్టిక్ క్షిపణుల్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఖియామ్-1, ఖైబర్ షెకన్, ఘద్రా, ఎమాద్ మిజైల్స్ ను స్టోర్ చేసింది. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్ పై అమెరికా దాడి చేసిందని, దీనికి ప్రతిగా అగ్రరాజ్యం దాడికి వాడిన ఎయిర్ బేస్ ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ IRGC ప్రకటించింది. IRGC ఏరోస్పేస్ ఫైటర్స్ ప్రతిదాడి చేశారు అని తెలిపింది. ఏ బేస్ పై దాడి చేశారో మాత్రం బయటపెట్టలేదు. అయితే అంతకు కొన్ని గంటల ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడులను గుర్తించి యాక్టివేట్ అయినట్లు ప్రచారం జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణలు పశ్చిమాసియా పరిస్థితిని మరింత అస్థిరం చేశాయి. ఇకటు ఒక్క హెచ్చరికతో ప్రపంచాన్ని మళ్లీ వణికించాడు ట్రంప్. ఇరాన్తో యుద్ధంలో తమకు 2 మార్గాలు ఉన్నాయని, అందులో ఒకటి గొప్ప శాంతి ఒప్పందమైతే, రెండోది సైనికంగా ఇరాన్ను పూర్తిగా అంతం చేయడము అని బాంబు పేల్చారు. ఈ ఒక్క ప్రకటనతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు ట్రంప్ వార్నింగులు ఇస్తూ ఉండగా, మరోవైపు ఇరాన్ మొదలుపెట్టిన సీక్రెట్ ఆపరేషన్ ప్రపంచం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న భూగర్భ క్షిపణి టన్నెళ్లను మళ్లీ తెరిచే పనులను ఇరాన్ జోరుగా చేపడుతోందని శాటిలైట్ చిత్రాలు చెప్తున్నాయి. 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలపై దాడులు జరగగా 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి వైమానిక దాడులనైనా తట్టుకునేలా అత్యంత పటిష్టమైన వ్యూహాత్మక భూగర్భ మౌలిక సదుపాయాలను గత 2 దశాబ్దాలుగా ఇరాన్ నిర్మించుకుంది. ఈ సొరంగాల లోపల ఇప్పటికీ సుమారు 1000 బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయనేది అంచనా. ఇప్పుడు అలాంటి క్షిపణి కేంద్రాలను మళ్లీ నిర్మిస్తుంది అంటే దేనికైనా రెడీ అని ఇరాన్ సంకేతాలిచ్చినట్లే. దీంతో యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా అనే చర్చ జరుగుతోంది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్కు 2 ఆప్షన్లు ఇస్తూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యుద్ధమంటూ మొదలైతే పరిస్థితి ఏంటి? అది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన వేళ ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారానికి అర్థమేంటి? అదే నిజమైతే జరిగేది ఏంటి? పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఖమేనీ మరణం తర్వాత దేశ పరిపాలనలో ఐఆర్జీసీ జోక్యం ఎక్కువైందని ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తన పదవికి రాజీనామా చేశారని అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ పరిపాలనా యంత్రాంగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ల పూర్తి నియంత్రణలోకి వెళ్లిపోయాయని, దీంతో ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతోందని పెజిష్కియాన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. కీలకమైన అత్యంత ముఖ్యమైన విధాన నిర్ణయాల నుంచి అధ్యక్షుడు ఆయన ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం. ఐఆర్జీసీలోని ముఖ్య అధికారులు దాదాపు అన్ని కీలక ప్రభుత్వ వ్యవహారాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయని, దీంతో పౌర సంస్థల అధికారాన్ని మరింత వీక్ చేస్తున్నాయని తెలుస్తోంది. పెజిష్కియాన్ రాజీనామా నిజమై పరిపాలన పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్తే యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. పెజిష్కియాన్ రాజీనామాను ఇరాన్ ఖండించినా ఐఆర్జీసీ విధానాలపై మాత్రం చర్చ ఆగడం లేదు. ఇప్పటికే అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ సైన్యం ఇప్పుడు దాడులు ముమ్మరమైతే ఏం చేయబోతోంది, అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే చర్చ ప్రపంచాన్ని భయపెడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య యుద్ధం మరోసారి తీవ్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో చిక్కుకుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన 2 ఆప్షన్లు కేవలం అమెరికా ఇరాన్కు సంబంధించినవి మాత్రమే కాదు, అవి ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే 2 మార్గాలుగా మారిపోతాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ చొరవ చూపించి యుద్ధానికి బ్రేక్ పడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.